హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను మీకోసం మా అమ్మ ఎంతో టేస్టీగా చేసి గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా గుమ్మడికాయలు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత గుమ్మడికాయల్ని మధ్యలోకి కోసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కోసుకోవాలి. కోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఒక క్లాత్ వేసి అందులో గుమ్మడికాయ ముక్కలు వేయాలి. ఆ తరువాత నేను చూపిస్తున్న విధంగా మూట కట్టుకోవాలి. ఏదైనా బరువైన రాయి దానిపైన పెట్టి ఒక రాత్రి మొత్తం ఉంచాలి. ఆ తరువాత రోజు మూట తీసి పక్కన పెట్టుకోవాలి. మేము ఒక గుమ్మడికాయకి కేజీ మినపప్పు వేసుకున్నాం. దానికి మీరు సరిపడా చూసి కాయను బట్టి వేసుకోవాలి. మినపప్పు గ్రైండర్లో వేసుకున్నాక రుబ్బుకున్నాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పండు మిరపకాయ అల్లం వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం, జీలకర్ర, ఇంగువ ఇవి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇందాక పక్కన పెట్టిన మినప్పిండి ప్లేట్లో గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. ఆ తరువాత పండు మిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. ఆ తరువాత పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకుని అలా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక క్లాత్ని వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఆ క్లాత్ మేడ మీద కానీ మంచం మీద కానీ వేసుకుని ఆ క్లాత్ మీద గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా.
అలా 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఎండలో పెట్టి ఆ తర్వాత తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేస్తున్నాయో. వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. అందులో గుమ్మడికాయ వడియాలు వేసుకోవాలి. అలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ వడియాలు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.